గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బెండకాయ పులుసు కూర తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని చిటపటలాడాలి. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఒకటి, స్మాల్ సైజ్ అయితే 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత స్మాల్ సైజ్ టొమాటోస్ అయితే 4 వేసుకోవాలి. లేదా బిగ్ సైజ్ టొమాటోస్ అయితే 2 టొమాటోస్ సన్నగా తరుక్కొని వేసి వాడ్చుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగించుకొని చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న బెండకాయల ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అలా బాగా వేగించుకున్న ఆనియన్, టొమాటోస్, బెండకాయల్లో రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఎందుకు వేస్తున్నానంటే రుచి రుచి బావుంటుంది అని. ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి కరెక్ట్‌గా 2 విజిల్స్ నానించుకుంటే పులుసు కూర రెడీ.